మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్తారా? అయ్యో తప్పకుండా మ్యామ్. షూర్ మ్యామ్, తప్పకుండా. మా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. పదండి వెళ్దాం. సరే అమ్మా. రండి మేడం, కూర్చోండి. చెప్పండి మ్యామ్, ఎన్ఆర్ఐ సంబంధం గల మనసు సంబంధం గలనా? ఎన్ఆర్ఐ సంబంధాలు ఏం వద్దులేండి మేడం, ఇప్పుడు అన్ని చూస్తున్నాం కదా. మన వైపు ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి మేడం. మా దగ్గర అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి మేడం, కానీ మీరు లోకల్లోనే చూపిమన్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి చూపిస్తుంది. ఛాయా, మేడంకి మన వచ్చిన అబ్బాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, అవి చూపించమ్మా. యా మ్యామ్, ఆ పనిలోనే ఉన్నాను. మేడం, మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఆస్తిపాస్తులు ఏం లేకున్నా పర్వాలేదమ్మా. అబ్బాయి బుద్ధిమంతుడే, అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు. ఇప్పుడు బయట చూస్తున్నాం కదా అబ్బాయిలు ఎలా ఉన్నారో. అయ్యో, మీరు వాటి గురించి ఏం టెన్షన్ పడకండి. మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి మన దగ్గర. అబ్బాయిలు కూడా చాలా బాగుంటారు, మంచి జాబ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి జాబ్ చేసే వాళ్ళు కావాలి? అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మా, అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు చెప్పేది కూడా కరెక్టే మ్యామ్. సేమ్ జాబ్ అనుకో, ఒకరినొకరు అర్థం చేసుకుని మంచిగా ఉంటారు. సిస్టరా, మేడం నెంబర్ తీసుకుని మేడం కి అబ్బాయిల ప్రొఫైల్స్ అన్ని సెండ్ చేయి. మేడం, మీరు వాటిలో మీకు నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకోండి, అమ్మాయికి చూపించి మంచిగా మీరు ఏది ఓకే అంటే ఆ సంబంధంను మనం కనుక్కుందాం. సరే మేడం, పాపకి నెంబర్ ఇస్తాను, నాది డేటా అంతా సెండ్ చేయండి. ఓకే మ్యామ్. ఫార్మాలిటీస్ అని మీరు ఫోన్లో చెప్తాం మేడం. మీ నెంబర్ కానీ వాట్సాప్ చేస్తాం మేడం. సరే అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తామే. ఓకే మ్యామ్. ఛాయా, ఇప్పుడు వచ్చిన మేడంకి మంచిగా నీట్గా అన్ని సెండ్ చేసేసి, అలాగే కొత్త డేటా వచ్చిందంట కదా, అవంతా నీట్గా ఎంటర్ చేసేసి. ఓకే మేడం, నేనంతా నీట్గా చూసుకొని ఎంటర్ చేస్తాను. అలాగే అకౌంట్స్ మొత్తం అన్ని టాలీ అయ్యాయా? అయ్యాయి మేడం. మిస్ అయిన అవుట్ చేస్తే బ్యాంక్ పంపించేయచ్చు. ఓకే మా, ఇవాళ టైం అయితే అయిపోయింది, పైగా బాగా అలసిపోయాం బయటకు వెళ్ళొచ్చి. ఇవాళ అయితే కుదరదు, రేపు వచ్చి సైన్ చేసేస్తాను. మార్నింగ్ టైంలోనే బ్యాంకు పంపించేద్దాం. సరే మ్యామ్, అయితే వెళ్ళొస్తాం. మేడం, అన్నట్టు ఓ విషయం చెప్పి మర్చిపోయా. ఆ గడ్డంగా ఉన్నాడు కదా, వాళ్ళకి సంబంధం ఓకే అంట. ఏంటి, ఒప్పుకున్నాడా? థాంక్ గాడ్, ఎన్ని రోజులకు ఒప్పుకున్నాడే. 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాడే నాతో. హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్ రా, బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? ఏంట్రా, పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదురా, సంబంధాలు చూస్తున్నారు, ఏవి సెట్ అవ్వట్లేదు. మరి నీకు? రీసెంట్ గా అయిందిరా. అవునా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఎలా రా? రే, నాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో ఉందిరా, వెళ్ళి వాళ్ళని కలు. ఎలాంటి సంబంధమైనా ఇట్టే సెట్ చేస్తారా? నిజమారా? అవునరా, నాకు కూడా వాళ్ళే సెట్ చేసిండేది. అరే, నాకు కూడా వాళ్ళ అడ్రస్ చెప్పరా. పెట్టాను చూడరా. వచ్చిందిరా, నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తా. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, లోపలికి రావచ్చా? శిశు, ఏంటది? సార్ రండి సార్, కూర్చోండి. ఈ ఛాయ ఒకటి. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. పెళ్లి సంబంధం కావాలి మేడం. ఎవరికి? నాకే మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే సార్, చెప్పండి. మ్యామ్, అమ్మాయి కోసం వచ్చారు. అవునా, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి పాలెక్క తెల్లగా ఉండాలి మ్యామ్. అబ్బో, ఏంటి ఇదంతా సిగ్గే? నీ సిగ్గు సీమడా? సిగ్గుపడి చాలు గాని. అదేంటి సార్, మీరు నల్లగా ఉన్నారు కదా? హలో మేడం, హోల్డ్ డౌన్. నేను నల్లగా ఉన్నాను కాబట్టి నాకు కాబోయే భార్య తెల్లగా ఉండాలనుకుంటున్నాను. అబ్బో. శిష్రా, మీరేం చదువుకున్నారు సార్? డిగ్రీ డిస్కంటిన్యూ మ్యామ్. అమ్మాయి ఏమైనా వర్క్ చేయన్నా? ఏంటి మేడం, ఏమన్నా సాఫ్ట్వేర్ సెట్ చేస్తారా? ఏంటి, డిగ్రీ డిస్కంటిన్యూకే సాఫ్ట్వేర్ అమ్మాయి వస్తుందా? ఏం జాబు వద్దులే మ్యామ్, ఇంట్లో ఉంటే చాలు. మీరేం చేస్తారు సార్? రోడ్డు ఉంటది కదా మ్యామ్. ఆ రోడ్లు మీరు వేస్తారా? రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంటది కదా, ఫుట్పాత్ వేస్తారా? ఆ ఫుట్పాత్ మీద ఎలా నడవాలో చెప్తుంటా. నిజం చెప్పండి సార్. మాకు బట్టర్ షాప్ ఉంది మేడం. ఐ సీ. మా ఛాయా, సార్ కి ఫొటోస్ చూపించు. ఓకే మ్యామ్. ఈ అమ్మాయి పేరు రాధా. ఇంత నల్లగా ఉంది, మాకెందుకు ఈ బాధ? క్యాన్సిల్. ఇది చూడండి సార్, స్వప్న. ఈ అమ్మాయిని చూస్తే ఇంకోసారి కల కూడా కనలేం. క్యాన్సిల్. పోనీ చూడండి సార్, పేరు రాణి. ఏ రాజ్యానికి అయినా రాజ్యాన్ని చూసుకోవడానికే టైం సరిపోతుంది, ఇంకా నన్ను ఎక్కడ చూసుకుంటుంది? క్యాన్సిల్. ఈ అమ్మాయిని చూడండి సార్, పేరు రోజీ.
రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా. ఈ రోజులు గులాబీలు మాకు పడవలేమ్మా. ఈ అమ్మాయి చూడండి సార్, పేరు లక్ష్మి. లక్షణంగా ఉంది. వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడనమ్మా. ఓకే సార్, మీ డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి చెప్తాం. ఇప్పుడే ఇచ్చేస్తాం మేడం. ఏమంటే కొంచెం త్వరగా రెస్పాండ్ అవ్వండి మేడం, లేదంటే పిల్ల మిస్ అయిపోతుంది. అసలే మీ మ్యారేజ్ బ్యూరో గురించి బయట టాక్ సాలిడ్ గా నడుస్తుంది. ఓహో, సరే అయితే ఏమన్నా అడగలనా? వాళ్ళు ఎవరు కట్నాలు కానుకలు ఇవ్వలేరు. పెళ్ళైతే చేస్తారంతే. ఇదిగో బాబు, వాళ్ళు ఇచ్చే కట్నం మనకు శాశ్వతమా చెప్పండి? అలాంటివి ఏంటివి ఆశించకూడదు. అయ్యయ్యో, అలాంటివే మొత్తం మేడం. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. సరే అయితే వాళ్ళతో మాట్లాడి చెప్తాం. మ్యామ్ ఎలాగైనా సెట్ చేయండి మ్యామ్. ఈవినింగ్ లోపల చెప్తారా? ఏంటి సార్, చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడాడు కదా, తొందర పడితే పనులు జరగవు. పైగా ఈ జీవితం ఆచితూచి అడిగేయాలి. ఒకసారి ముడి పడితే చచ్చేంత వరకు తెగిపోదు. సరే మ్యామ్, థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. హలో సార్, సంతోషంలో పేరెంట్ మర్చిపోయారు. అయ్యో సారీ మ్యామ్, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. ఓకే, మీరు ఇంకా వెళ్ళొచ్చు. అమ్మో, ఈ బుడ్డ మేడం చాలా గట్టిది. తను మాట్లాడుతుంటే నాకు చెమటలు పట్టేశాయి. శిష్యు, ఛాయ, మీరు క్లయింట్స్ ని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎంతైనా మీ ట్రైనింగ్ మేము పుట్టుంటున్నాం కదా మేడం. అబ్బో అవును, ఉప్పు అంటే గుర్తొచ్చింది. మీకు శాలరీస్ ఇవ్వాలి కదా, ఒక్క నిమిషం. అయ్యి శాలరీ అప్పుడే 1 మంత్ అయిపోయిందా? ఈ ఫస్ట్ శాలరీని అమ్మకి ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. సిస్టరా, ఛాయ. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం, కూర్చోండి. ఒక్క నిమిషం మేడం. ఛాయ, ఇప్పుడు ఇవన్నీ నీకు పంపిస్తాను చూడన్నా. సరే మేడం. వాళ్ళకు ఇమీడియట్ గా సెండ్ చేసేస్తే. మ్యామ్. ఓకే, వచ్చాయి చూడు. 1 మినిట్ మ్యామ్, ఎక్కడున్నాయి? ఓకే, చెప్పండి మేడం, ఏం కావాలి? అదే మేడం, నెలకైనా పెళ్లిలో కలిసినాం కదా, ఆ కొడుకు పెళ్లి సొంతం చూస్తారని. పెళ్లిలోనా? అదే మ్యామ్, కొమ్ముగాని వాళ్ళ పెళ్ళి. ఓహో, ఆ అమ్మాయా? ఆ సంబంధం మేమే మేడం చూపించిండేది. ఆ రోజు మీరు కూడా అన్నారు పాప చాలా బాగుంది, ఎవరు చూపించారు అంటే మేమే చూపించామని కూడా అన్నాం కదా. ఓకే, గుర్తొచ్చింది మేడం. చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? చూసేకి బాగుండాలా, అందరిలో కలిసిపోవాలా. అయ్యో భలేవారే, తప్పకుండా చూద్దాం. అతను అమ్మలాగా చూసుకోవాలి. అది జరగదా ఆంటీ? అదేంటి మా అంత మాట అంటివి? మరి లేకపోతే ఏంటంటీ? అత్తా కోడళ్ళు అమ్మ కూతురులాగా ఎప్పటికీ ఉండరు. ఎందుకు? ఎందుకంటే మీరు సీరియల్ చూస్తారు, మీ కోడలేమో సినిమాలు కావాలంటుంది. అక్కడ వస్తుంది అసలు కూడా రిమోట్ కోసం. అవునమ్మా, మాకు సీరియల్ అంటే ప్రాణం. ఆవిడికి సినిమాలంటే ప్రాణం. మరి ఇప్పుడు ఏం చేయాలా? మీరిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే నేను ఈ పెళ్లి చేయడానికి ముందుకొస్తా. సరేలేమ్మా, సీరియల్ బ్రేక్ వచ్చినప్పుడు ఆమె చూస్తుంది. సరే అయితే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను. సరే మేడం. మీకు కొన్ని ఫొటోస్ పంపిస్తాను, చూడండి. సరే మేడం, అత్త కొల్లి తల్లి కూతురులాగా ఉన్నారని మీకెట్ట తెలుసు? ఎందుకంటే నేను కూడా ఒక ఇంటికి కోడల్ని, మా అత్త కూడా ఒక అత్తే. రోజు మా ఇంట్లో కూడా రిమోట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. మా అత్తేమో సీరియల్ కావాలంటుంది, నేనేమో సినిమాలు కావాలంటాను. మా గోల భరించలేక మా ఆయన టీవీని అమ్మేసినాడు. అయ్యో అవునా మేడం? అవును, మరి అత్త కోడల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యే టీవీ దగ్గర నుంచే. సరేలేమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? టీవీ చూసేదే మానేస్తాం. మంచిది ఆంటీ. సరేలే మేడం, ఫోటోలు చూపిండి. ఇదిగో ఆంటీ చూడండి. ఈ పాప బాగుంది, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడండి మేడం. అప్పుడు సెలెక్ట్ చేసేసారా? సూపర్ ఫాస్ట్ లో ఉన్నారు. నిజంగానే పాప చాలా లక్షణంగా ఉంది. పాప అయితే పీజీ చేసింది. వాళ్ళది వ్యవసాయ రైతు కుటుంబము. వాళ్ళ నాన్నకి ఊర్లో కూడా చాలా మంచి పేరు ఉంది. అట్లనే 100 నుంచి 200 వరకు బియ్యం బస్తాల్ని పండిస్తారు. నాకేం వద్దమ్మా, వాళ్ళ బిడ్డకి ఎంతన్నా పెట్టుకోండి. సర్లే మేడం, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తాం. మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి మేడం. 88 94 64 77. సరే మేడం, మేమన్నీ కనుక్కొని మీకు కాల్ చేస్తాం. సరే మేడం, వెళ్ళేస్తాను. ఏ విషయం తొందరగా కనుక్కొని చెప్పండి. సరే మేడం, వీలైనంత తొందరలో చెప్తాం. ఏందో మేడం, ఈ రోజు 2 రిపేర్లోనే ఉన్నాయి. దాంతో ఆటో అయిపో మధ్యలోనే వదిలేసిపోయినాడు. నువ్వే చెప్పావు కదా రోడ్లన్నీ రిపేర్లు ఉన్నాయని. పాప మా ఆయన ఏం చేస్తాడు? వెళ్దాం పదా. మేడం, సినిమా చాలా బాగుంది మేడం. పెళ్లి సంబంధాలు చూసి చూసి అలసిపోయినందుకు ఈ సంక్రాంతికి భలే సినిమాలు చూపించారు మేడం. అది చూపింది మేడం అసలు. మీరు హ్యాపీ కదా? ఫుల్. పదండి. పదండి.